సినీ పరిశ్రమలో దర్శక ధీరుడిగా అపారమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి మరోసారి తన వ్యూహాత్మక ఆలోచనలతో వార్తల్లో నిలిచారు. వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలతో దేశవ్యాప్తంగా నెంబర్ 1 దర్శకుడిగా ఎదిగిన ఆయన ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. వారణాసి నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా రాజమౌళి కెరీర్ ప్రారంభ దశలోనే ఒక భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసిన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జునలను ఒకే తెరపై చూపించే ఉద్దేశంతో ఆయన తండ్రి ప్రముఖ కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక శక్తివంతమైన కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ అప్పట్లోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ సమయంలో చిరంజీవి వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉండటం, మరోవైపు నాగార్జున కూడా అనేక ప్రాజెక్టులకు కమిట్ కావడంతో తేదీలు సర్దుబాటు కాలేకపోయాయి. దీంతో ఆ కళల కాంబినేషన్ ఆరంభంలోనే ఆగిపోయింది. ఈ మల్టీ స్టారర్ తెరకెక్కి ఉంటే తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం అయ్యేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో తరం అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసే అరుదైన అవకాశం ప్రేక్షకులకు దక్కేదని అంటున్నారు. అయితే ఆ కథ ఇప్పటికీ రాజమౌళి వద్ద భద్రంగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ కథను కొత్త తరానికి అనుగుణంగా మలచి తెరకెక్కించే అవకాశం ఉందా అనే ఆసక్తి కూడా పెరుగుతోంది. కొందరు సినీ వర్గాలు ఈ కథను తదుపరి తరపు హీరోలతో చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దృష్టి మొత్తం మహేష్ బాబు సినిమాపైనే ఉన్నప్పటికీ ఆయన గతంలో మిస్ అయిన ప్రాజెక్టులపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడం లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దర్శకుడిగా పేరొందిన రాజమౌళి భవిష్యత్తులో ఈ కళలు మల్టీ స్టారర్ ను ఏ రూపంలో అయినా నిజం చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మహేష్ బాబు చిత్రంతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను ఎలా ప్రభావితం చేస్తారో చూడాలని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.